హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. నా పేరు. నేను లాస్ట్ 2 వీక్స్ నుండి చాలా డిమోటివేటెడ్గా ఉంటున్నానండి. నా లైఫే ఒక జిందగీ అయిపోయింది అనుకోండి. మీ బాధలు మాకెందుకు రా అంటారా? ఇలాంటప్పుడే రజాకర్ అండ్ ఓం భీమ్ బుష్ చూసా. అయినా మోటివేషన్ రాలా. ఇట్స్ ఓకే. 2 డిఫరెంట్ మూవీస్ అండ్ జాన్రాస్. రజాకర్, ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. మనకు ఇండిపెండెన్స్ వచ్చాక నిజామ్స్ వాళ్ళు హైదరాబాద్ అండ్ మిగతా ప్రాంతాలను ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇండియాలో కలపకుండా వీళ్ళు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే నా వయసు సరిపోకపోవచ్చు. అసలు ఎవరి రజాకర్స్ అంటే హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన పారామిలిటరీ వాలంటీర్ ఫోర్స్. మిలిటరీ అంటే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు, మతం పేరిట అక్కడ జనాలను హింసించడం. ఉదాహరణకి ఒక మర్రి చెట్టుకి 1000 మందిని చంపి ఉరివేయటం, నగ్నంగా బతుకమ్మను ఆడించడం. ఈ రజాకర్ల భయానికి అప్పుడే పుట్టిన పసిపాపకి వడ్ల గింజలు నోట్లో వేసి చంపారంటే ఆ సన్నివేశాన్ని చూస్తున్న నేను అలా చలనం లేకుండా కూర్చున్నానండి చైర్లో. ఇలా లెక్కలేనని అకృత్యాలండి వాళ్ళవి. ఇవన్నీ చేసింది నిజాంలు, పట్వారీలు అండ్ రజాకర్లు. కానీ ఈ విషయాలపైన పబ్లిక్లో పెద్దగా ఎక్స్పోజర్ లేదు. అప్పుడు అలా అయితే ఇప్పుడేమో మతాల, కులాల పేరుతో అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు మారుతాయి? మనకు బుద్ధి వచ్చినప్పుడు మారుతాయి. మనకు బుద్ధి ఉందా? లేదు, ఇక రాదు అని విశ్లేషకుల వాదన. హవెవర్, దిస్ మూవీ హ్యాస్ ట్రై టు షో ద రియాలిటీ ఆఫ్ నిజామ్స్ అండ్ రజాకర్స్. చాలా వరకు డ్రామటైజ్ చేశారని అర్థమవుతున్నా ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అదర్ టెక్నికాలిటీస్ ఆర్ గుడ్ అట్ ఇట్స్ బడ్జెట్. చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయండి, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. నెక్స్ట్, ఓం భీమ్ బుష్. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అంటూ వీళ్ళు చేసిన ప్రమోషన్స్ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ అని అనిపించాయి. శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ గారు, ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ బాగుంది, కానీ జోకులే అస్సలు ఎక్కలేదండి నాకు. అండ్ వీళ్ళ కాంబినేషన్ మనం బ్రోచేవారెవరురాలో చూసాం. అదొక ఫెంటాస్టిక్ మూవీ. ఒక ముగ్గురు కుర్రాళ్ళు సిటీ నుండి ఒక పల్లెకొచ్చి ఏదో ఒకటి చేసి జనాలను మభ్యపెట్టి బతికేద్దామని వచ్చాక ఏం జరిగిందనేదే ఈ మూవీ. మీమ్ టెంప్లెట్స్ అండ్ మనకు తెలిసిన సోషల్ మీడియా ఫన్నీ కూడా వాడటం జరిగింది. అండ్ అది న్యాచురల్గా లేకపోగా విసుగొచ్చిందండి నాకు. బ్యాంగ్ బ్రోస్ అని అంటుంటారు కొన్ని సీన్స్లో. బ్యాంగ్ బ్రోస్ అంటే ఒక పాన్ ప్రొడక్షన్ కంపెనీ. అది అంటే ఇప్పుడు అది జోక్ అని నవ్వాలా నేను? శ్రీ విష్ణు గారి బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా, ఇలా ఆయన ప్రతిసారి ఒక కొత్త కథతోనే మన ముందుకొచ్చారు. ఈ మూవీ క్లైమాక్స్లో టచ్ చేసిన పాయింట్ కొత్తదే అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నట్టుంటుంది. చాలా చోట్ల డబ్బింగ్లో లిప్సింగ్ మిస్ అయింది. మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే అస్సలు బాగలేదు. అసలు ఈ ముగ్గురితోనే కథ నడిపించాలనుకున్నప్పుడు హీరోయిన్స్ అండ్ లవ్ స్టోరీస్ ఎందుకండి? టైం బొక్క కాకపోతే. ఇది నో లాజిక్ అని ముందే చెప్పినప్పటికీ కనీసం చూసేలాగైనా ఉండాలి కదా అని నా అభిప్రాయం. హర్ష కొనుగంటి గారు దర్శకత్వం వహించారండి. అండ్ ఐ వాంట్ హిమ్ టు కమ్ అప్ విత్ సమ్ గుడ్ స్టోరీస్. నేను ఈ గ్యాప్లో చాలా థ్రిల్లర్స్ అండ్ ఇంటెన్స్ డ్రామా మూవీస్ అయితే చూసా. ఒకే వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి మోటివేషన్ ఎప్పుడు వస్తుందో నాకు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు. నీదో కంటెంట్, దానికి సబ్స్క్రిప్షన్ అంటారా? ఇట్స్ ఓకే. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆన్ అనదర్ డే. అంతవరకు ఎండలున్నాయి, జాగ్రత్త.